రామన్న కూడా మాట్లాడాలంటే నువ్వే మాట్లాడాలని చెప్పాను. ఏదో లక్ష్మణ గారు వచ్చింది, ఏదో ఉమ్మక్క వచ్చింది, చాలా మంది పెద్ద నాయకులు వచ్చిండ్రు. ఏదో పాదయాత్ర నడిచి నడిచి అలసిపోతుంది. రెండు వస్తారా సంపూర్ణంగా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు వీళ్ళ గ్రామం చిన్న కొమ్మడిపల్లి గ్రామం. ఎక్కడ ఇంతమంది ముందులే సర్పంచ్ గారు ఉన్నారు, ఉప సర్పంచ్ గారు ఉన్నారు, వార్డు మెంబర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు నిన్న పోయినట్టున్నారు, నిన్న కూడా మొన్న పోయినా. మా తల్లి జ్యోత్స్న మిగిలింది వైసీపీ. అదే నేను ఇప్పుడే అన్నా, నేను కూడా ఇప్పుడు గద్దలకి తల్లికి పోతున్నా బిడ్డ అంటే నేను పోనన్నా అంట. చుక్క రంజిత్, కుమారస్వామి, చందు, తిరుపతి రెడ్డి ఇద్దరు, మైపాల్ మా మాజీ అధ్యక్షులు, నా నాయకుడు, అదేవిధంగా సంఘ నాయకులకు, కీర్తిరెడ్డి గారికి, బాబన్న గారికి, ఇంతమంది అన్నట్టుగా ధర్మన్న, మా లచ్చన్న, బొడిగ శోభ, తులవమ్మ, వేదిక లేనటువంటి నాయకులకు, నాతో పాటు 5 రోజులుగా తడిసి ముద్దై పేరు మీదనే మళ్ళీ బట్టలు ఎండినా అలు పెరగకుండా కిలోమీటర్ల తరబడి కుండపోత వర్షాలు తడిసి వచ్చిన మా సహచర ఉద్యమకాలకు, నాయకులకు, చిన్న కోమటిపల్లి చిన్నదైనా వేలాదిగా తరలి వచ్చిన నా ఆడబిడ్డలు, వేలాదిగా తరలి వచ్చినటువంటి మా అన్నదమ్ములందరికీ పేరు పైన నమస్కరిస్తున్నాను. నేను మీ ముందుకి గదే గుడి కాడికి 18 ఏళ్ల క్రితం వచ్చింది. వినబడుతుందా? పద్దెనిమిదేళ్ల క్రితం మీ కళ్ళ ముందుకు వచ్చిన గదే ఆంజనేయ స్వామి గుడి దగ్గర మీటింగ్ పెట్టా. నేను చిన్న మనిషినే కావచ్చమ్మా, నేను తెలంగాణ కోసం కొట్లాడే బిడ్డను, నన్ను ఆశీర్వదించమని చెప్పిన. ఆనాడు ముక్కు ముఖం తెలవకపోయినా గొప్పగా ఆశీర్వదించి నాలాంటి చిన్న కుటుంబంలో పుట్టిన బిడ్డను ఎమ్మెల్యేగా చేసిన మీరు. ఎమ్మెల్యేగా చేసిన తర్వాత నాకు ఇప్పుడే గుర్తొస్తుంది, ఏం చేయాలో తెలియదు నాకు. అప్పుడు అంతకుముందు ఈ రాజకీయాలతో సంబంధం లేదు నాకు. నేను ఏమైనా చేస్తే విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసిన, ఏమైనా చేస్తే కోళ్ళ ఫారం పనిచేసుకునే తప్ప ఈ రాజకీయాలతో సంబంధం లేదు. ఎట్లా అని ఒకటే బాధపడుతున్నా. ముక్కు ముఖం తెలవకపోయినా నా కోట్లేసి గెలిపించిన మా అన్నలకి, మా ఆడపిల్లలకు పరిచయం కావాలని చెప్పి అదే పనిగా పల్లెపడుతున్నా. నేను ఏ సావైనా నేను ఉండేది, ఏ పెళ్ళైనా నేను ఉండేది. నాకు పేరు పెట్టిన వేరే పార్టీ వాళ్ళు, ఈయన సావులకు వచ్చే ఎమ్మెల్యే, ఈయన పెళ్లిలకు వచ్చే ఎమ్మెల్యే. ఎందుకంటే అప్పుడు ఉద్యమం లేదు కాబట్టి, నాకేం చేయాలో తెలియదు కాబట్టి అట్లా మీ హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకున్నాను. ఏదో కాలం వచ్చి 26 మంది ఎమ్మెల్యేలు, 10 మంది అమ్ముడు పోయినప్పుడు, రాజశేఖర్ గారు నిర్దేశం కొనుక్కున్నప్పుడు 16 మంది మిగిలితే ఒకనాడు ఈ ఉన్నలు కూడా వెళ్ళిపోయేటట్టుందని చెప్పి అందరికీ రాజీనామా చేసినాను. రాజీనామా చేసినప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడినా. కొత్తగా అంటే 3 ఏళ్ళ ఆయన మాట్లాడాను. ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పాను, నేను రాజీనామా చేస్తున్నా, బాధపడతలేను. ఈ పదవి నాకు మా అమ్మ ఇవ్వలే, ఈ పదవి మాకు నాన్న ఇవ్వలే.
ఈ పదవి కొనుక్కున్నది కాదు, ఈ పదవి తెలంగాణ కోసం కొట్టడమని చెప్పి చెండు మా కమలాపూర్ ప్రజలని చెప్పారు. ఈ పదవి మా కమలాపూర్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించిన పదవి అని చెప్పిన. మళ్ళీ 2009లో వచ్చిన గెలిపించిండు. 2010లో మళ్ళీ రాజీనామా చేసినాం. మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానని మోసం చేస్తే దానికి నిరసనగా ఉద్యమంలో భాగంగా నేను రాజీనామా చేసిన. నాతో పాటు నిజామాబాద్ ఎమ్మెల్యే మా లక్ష్మణ గారు కూడా రాజీనామా చేసినప్పుడు బీజేపీ పార్టీలో ఉంది. 8లో రాజీనామా చేసినప్పుడు 16 మందిలో మేము గెలిచింది 7 మంది మాత్రమే. మిగతా 9 మంది ఓడిపోయి 17 మంది పోటీ చేసినప్పుడు జనార్దన్ రెడ్డి గారి పాపం కైతవాళ్ళు చనిపోతే ఆసిఫ్ కూడా పోటీ చేసినాం. 10 సీట్లు ఓడిపోయినాయి, 7 సీట్లు మాత్రమే గెలిచినాయి. ఆ 7 సీట్లలో మీరు గెలిపించిన సీటు ఒక సీటు. 2004 కంటే కూడా ఎక్కువ మెజార్టీ గెలిపించారు. అంటే అప్పటికే ఓహో ఈ పిల్లగాడు పర్వాలేదు అని చెప్పి మీరు ఆమోదించారు. కాబట్టి అంతకుముందు కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ నుండి వచ్చిన మెజార్టీ కంటే కూడా గొప్ప మెజార్టీ గెలిపించారు. 2010లో నాకు తెలుసు 80,000 మెజార్టీ గెలిపించింది. ఇంకొక 20,000 చిన్నకుండా పెట్టారు. ఆ తదుపరి ఎప్పుడు కూడా తక్కువ అవుతుందో గెలవలేదు. 14లో 50,000 గెలిపించారు. 18లో ఇక్కడ జరిగింది కుట్ర. అప్పటిదాకా గులాబీ జెండాను టిఆర్ఎస్ పార్టీని ఒక కరీంనగర్ జిల్లాలో కాదు అధ్యక్షుడు ఉండి తెలంగాణ వ్యాపకంగా ఆ జెండాను విస్తరించడంలో, ఉద్యమాన్ని నడపడంలో నా పాత్ర గురించి మీరు చెప్పుకోవాల్సి అక్కర్లేదు. ఎందుకు 2018లో నేనేమో గులాబీ జెండాను పార్టీని గెలిపించమని చెప్పి కోరితే వెనుకకెళ్లి మాత్రం ఈటలను ఎట్లా ఓడించాలని చెప్పి పథకం వేసిండు కేసీఆర్ కుటుంబం. నాకు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి మీకు తెలిసి టీఆర్ఎస్ పార్టీ చేరాడు. ఆనాడే అగ్రిమెంట్ చేసుకొని నువ్వు గెలిస్తే మా దాంట్లో రావాలని మంచి డబ్బులు ఇచ్చి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసింది. ఆనాడు ఇది అర్థం కాలేనా? ఒక 4 రోజుల ముందు అర్థమైంది. అప్పటికి చేయి దాటిపోయింది. నేను గాంధీ చౌరస్తా, జమ్మికుంట, కమలాపూర్ రామాయణం చౌరస్తా, హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా, పీనవెంకట చౌరస్తాలో ఆక్రోశించిన ఏదో అవుతుంది సుమా, ఈ కుట్రలను ఛేదించండి, ధర్మాన్ని గెలిపించమని చెప్పి నేను కోరితే కష్టపడి ఆ రోజు మీరు ఇచ్చిన నినాదం మా రాజేంద్రన్న 5 ఏళ్ల కాలంలో గొప్పగా అభివృద్ధి చేసిందో మా రాజేంద్రన్నకు 1,00,000 ఓట్ల మెజార్టీ ఇవ్వాలని ఆనాటి మా ఆడబిడ్డలు, ఆనాటి మా అన్నలు, ఆనాటి మా యువకులు నినాదం ఇచ్చిండ్రు. కానీ కుట్ర జరిగింది కాబట్టి 1,00,000 మెజార్టీ రాలేదు. 46,000 45,000 వచ్చింది. కానీ నేను అడుగుతున్న ఈ వేదిక నుంచి చిన్న కొమ్మడి పిల్లలు అక్కడ లేకపోవచ్చు, కానీ ఇవాళ తెలంగాణలో ఉన్న మేధావి వర్గం, బుద్ధిజీవులు, రాజకీయ స్పృహ ఉన్న వాళ్ళకి అర్థం కాదు. ఈ దేశంలో ఎక్కడైనా 119 సీట్లుంటే 88 సీట్లు గెలుస్తున్న పార్టీ ఇంకొక 2 రెబల్గా గెలిచినటువంటి అభ్యర్థులకు అంత 90 మంది గెలిచిన తర్వాత నీకు విశ్వాసం లేకనా, నమ్మకం లేకనా, ఎందుకు 3 నెలల కాలం పాటు క్యాబినెట్ నియమించకుండా మీరొక్కరే పరిపాలించిందో తెలంగాణ సమాజం చెప్పగలరని చెప్పి నేను సమాజం చేస్తాను. 3 నెలల కాలం పాటు ఎవరి మద్దతు తీసుకోలేదు అంటే కూడా భావన ఏంటంటే నీకు ఇస్తే ఒక పదవి, ఆ పదవి నేను ఇచ్చే భిక్ష, నా ఇష్టం ఉంటే ఇస్తా, లేకపోతే లేదు ఆ భిక్ష కూడా అని. ఇవాళ క్యాబినెట్ లేకుండా 3 నెలలు గడిపాడు. దాని ఫలితమే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలే నాయకులై కసితో ఓట్లేస్తే వాళ్ళ ఎన్ని సీట్లు గెలిచిందో ప్రతిపక్షాలకు తెలుసు. ఆనాడు భారతీయ జనతా పార్టీ కొన్ని గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే అప్పటికి వాళ్ళకు గెలుస్తామైనటువంటి నమ్మకం లేదు. కానీ ప్రజలే కలిసికట్టుగా చేసి గెలిపించారు. ఎందుకు? కేసీఆర్ గారికి అహంకారం పెరిగింది. కేసీఆర్ గారికి పైసలే కనబడుతున్నాయి. కేసీఆర్ గారికి నిజాం కనబడడం తప్ప అంబేద్కర్ రాజ్యాంగం కనబడతలేదని చెప్పి అర్థమైంది. కాబట్టి
ప్రజలు ఆయన అహంకారాన్ని దించాలని చెప్పి ఉత్తర తెలంగాణ జిల్లాలో పార్లమెంట్ సీట్ ఓడగొట్టిన విషయం మీకు తెలుసు. ఇవాళ ఆ తదుపరి నా మీద వార్తలు రాయించారు. నేను ఆరోగ్య మంత్రి అనారోగ్య చర్య ఏ పేపర్లు వస్తుంది? వాళ్ళ పేపర్లు వస్తుంది. నా గురించి ఎక్కడ వస్తుంది? వాళ్ళ టీవీలో వస్తుంది. సొంత పార్టీ మంత్రి మీద తన సొంత పత్రికలో ఇట్లాంటి వార్తలు రాయించొచ్చా? నిజంగానే నేను తప్పు చేస్తే పిలువు, అడుగు. కానీ వీడు ఎదిగిండు, మీరు తుంచాలన్నటువంటి నీచపు ప్రయత్నంలో భాగమే ఈ వార్త. నేనన్నా, నువ్వు కనుక ఈ వార్తల మీద మీరు క్లారిటీ ఇవ్వకపోతే, మీ అభిప్రాయం మీద చెప్పకపోతే, నేను మా హుజరాబాద్ లో మైక్ పట్టుకొని మాట్లాడే పరిస్థితి అని చెప్పిన. టైం ఇచ్చిన 45 గంటలు సమాధానం రాలే. నేను హుజరాబాద్కి వచ్చినా ఏమని మాట్లాడినా? గులాబీ జెండాకు ఓనర్ను నేనే, గులాబీ జెండాకు ఓనర్ను నేనే. నేను పిచ్చగాని కాదు, ఇట్లా ఊరితే పోయే నాయకుడు కాదు. నేను కూడా ఈ జెండాను, ఈ పార్టీని తెలంగాణ వ్యాప్తంగా నలుదిశలా వ్యాప్తం చేసిన బిడ్డని, తెలంగాణ ఉద్యమం బిడ్డని. నా వాడేందో, నా వేడేందో అసెంబ్లీలో నేను మాట్లాడిన మాటలు, నేను 4 జిల్లాలలో 10-15 సభలను అడ్రస్ చేసిన తీరు, ఎక్కడ తిన్నామో, ఎక్కడ పడుకున్నామో, ఏ జైల్లో ఉన్నామో, ఏ కోర్టుల ముందు చేతులు కట్టుకొని జడ్జిల ముందు నిలబడ్డామో తెలంగాణ సమాజానికి తెలుసు. అందుకే నేను మాట్లాడి సమాధానం లేదు. రాజేంద్ర అని చెప్పి వస్తారు. ఇవాళ కూడా పెట్టిస్తాను. ఇప్పుడే కాదు, 18లో కూడా పెట్టించాను. 2018లో ఎన్నికలలో నేనుంటే కిరాయి మనుషులు పెట్టి పోస్టర్లు కొట్టించారు నా మీద, కరపత్రాలు కొట్టించారు నా మీద. 4,000 కోట్ల రూపాయలు సంపాదించారు. వాడి తర్వాత దొరికింది. వాడు ఏంద్రా అంటే, నన్ను మీ వల్లే చేసేసారు, నాకు ఈ పైసలు చేసి అంటాడు వాడు. వాడి తర్వాత వాడు ఇలా మళ్ళా మొదలు పెట్టాడు. మేము దత్తల మీద, నేను ఈ చిన్న కొడుతల్లో ఏ ఒక్క బిడ్డ మీద కేసు పెట్టినా, కన్నెర చేసినా, కోపం చేసినా, అన్యాయం చేసినా, చేయి సాపినా, నేను ఏమన్నా ఆపదుంటే సాయం చేసినోడు తప్ప నేను అడుగుతున్నాను కాదు. ఇవాళ నా మీద అర్ధగంట చేపట్ల కంప్లైంట్ పిలిచి మంత్రి పదవి ఆరోగ్య శాఖ తీసేసి ఎంక్వైరీ జరుగుతున్న 24 గంటల మంత్రిగా పిలిచేసి నీ తాబేదాలతో, నీ బానిసలతో తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టించారు. మిస్టర్ రాజన్ గారు, నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే రాజీనామా చేయి. మా వాళ్ళందరూ అరే పదవి ఆయన ఇవ్వచ్చు, కానీ ఎమ్మెల్యే పదవి మీరు ఇచ్చిన బిడ్డ అన్నారు. మీరు బీఫామ్ ఇచ్చింది ఆయనే కావచ్చు కాక, కానీ గెలిపించింది మేం కదా బిడ్డ అన్నారు. చెయ్యకు సుమా, ఎందుకంటే 100 కోట్లు ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డాయి. ఆయనకు 1000 కోట్లు జమ అయినాయి. ఆయన మొత్తం యంత్రాంగం అంతా కూడా బానిసలకు మారిపోయి పనిచేస్తున్నారు. నువ్వు దయచేసి రాజీనామా చేయ బిడ్డ అని చెప్పింది. కానీ నేను చేయలేదు. కానీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నా గౌరవానికంటే ఈ పదవి నా గౌరవాన్ని ఇవ్వాలి. ఈ పదవి నాకు ఔన్నత్యాన్ని పెంచాలి. ఈ పదవి నాకు ధైర్యాన్ని ఇవ్వాలి. కానీ ఈ పదవి నాకు అవమానాన్ని ఇస్తుందని భావించి తేల్చుకుందాం హుజరాబాద్ ప్రజాక్షేత్రం అని చెప్పి 18 సంవత్సరాల అనుబంధం మీతో ఉంది కాబట్టి నేను గట్టి పోసలాగా ముఖం మీద ఈ రాజీనామా చేసి వచ్చిన. నాకు మీరు ఇచ్చింది 2023 వరకు ఇచ్చిందా, కానీ నేను చేసి వచ్చిన. కానీ కేసీఆర్, నీకు అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నువ్వు చేంజ్ చేసుకున్నావు, వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చినావు. ప్రజాస్వామ్యంలో చెల్లుతుందా ఇది? ఏ పార్టీలో గెలిచినాడో ఆ పార్టీలో ఉండాలి. ఆ పార్టీ పేరు చెప్తేనే నచ్చి ఓట్లేస్తారు ప్రజలు నచ్చి ఓట్లేస్తే ఆ పార్టీలో ఉండాల్సిన మనిషి అమ్ముడు పోవచ్చా, కొనుక్కోవచ్చా? ఆయన అమ్ముడు పోవచ్చా? కానీ ఇక్కడ జరిగింది. నేను తెలంగాణ ఉద్యమంలో 10 మంది మా ఎమ్మెల్యేలు కొనుక్కుంటే నేను మాట్లాడినా. ఇంత నీచమా, ఇంత అవమానమా అని చెప్పి మాట్లాడింది నేను. మరి ఇవాళ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు చేసినాడు